హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియాక్ట్ సిరీస్. నేను మీ ఫ్రెండ్ శరణ్. ఈరోజు మనం డిస్కస్ చేద్దాం రియాక్ట్లో సిఎస్ఎస్ అప్లై చేయడానికి 3 స్టైలిస్ట్ వేస్. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్, సెకండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ థర్డ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ అంటే డైరెక్ట్గా ట్యాగ్లో స్టైల్ ఇచ్చేస్తాం కదా, కానీ ఇది నార్మల్గా మీరు చూసే ఇమేజ్లో ఇది నార్మల్ HTML స్టైల్. అంటే మనం ఇలా రాసిన స్టైల్ కలర్ ఇది కొద్ది బ్లూ. బట్ రియాక్ట్లో ఆబ్జెక్ట్ మనం రాసేటప్పుడు ఇది ఆబ్జెక్ట్లో రాయాలి. అది ఎలానో మనం చూద్దాం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో. ఫస్ట్ ఒక యాప్ క్రియేట్ చేసి చూద్దాం. టర్మినల్, న్యూ టర్మినల్. npm create white@latest. ప్రాజెక్ట్ నేమ్ ఇన్లైన్ యాప్ అని ఇచ్చుకుందాం. మనం రియాక్ట్, దాని తర్వాత జావా స్క్రిప్ట్, నో ఎస్. ఇప్పుడు ఇది మన ప్రాజెక్ట్ ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, మన ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసి మన ఇన్లైన్ యాప్ ఓపెన్ చేద్దాం. సోర్స్. ఇప్పుడు ఇందులో మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఫోల్డర్. ఈ కాంపోనెంట్స్లో మన ఫైల్ ఇన్లైన్ యాప్ .jsx. rfc. ఇప్పుడు ఈ div ట్యాగ్లో మనం ఒక h1 ట్యాగ్ తీసుకుందాం. ఇందులో లైక్ జస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ యాప్. ఇప్పుడు దీనికి మనం ఒక స్టైల్ ఇవ్వాలంటే మీరు నార్మల్గా అబ్జర్వ్ చేయండి, మనం డివిజన్లో ఇలా స్టైల్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఇందులో %50, దాని తర్వాత ఒక హైట్, ఆటో, నెక్స్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్. కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటంటే మనం HTMLలో నార్మల్గా బ్యాక్గ్రౌండ్ డాష్ కలర్ అని రాస్తాం కదా, కానీ ఇక్కడ మనం క్యామెల్ కేస్లో రాయాలి ఎప్పుడైనా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా. దీంతో పాటు ఒక ప్యాడింగ్ ఇస్తున్నాం. $25. మార్జిన్ ఒక 25 ఇస్తున్నాం. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. మనం రన్ చేయాలంటే ఫస్ట్ ఇదంతా క్లియర్ చేసేయండి. ఇప్పుడు app.jsxలో rfc, ఈ rfcలో ఒక ఫ్రాగ్మెంట్స్లో మనం ఇన్లైన్ యాప్ క్రియేట్ చేసాం కదా, అది మనం ఇది ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం మన లోకల్లో రన్ చేద్దాం.
చూసారు కదా మన అవుట్పుట్ వచ్చింది. మనం ఎప్పుడైనా రాసినప్పుడు స్టైల్ ఒక ఆబ్జెక్ట్లో తీసుకొని ఆబ్జెక్ట్లో మనం స్టైలింగ్ చేసుకోవాలి. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. సో నెక్స్ట్ మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్. మీరు చూస్తున్నారు కదా ఇమేజ్లో ఈ ఇమేజ్లో మనం నార్మల్గా మనం హెచ్టిఎంఎల్లో ఎలా రాస్తామో అదొక ఎగ్జాంపుల్. కానీ మనం రియాక్ట్లో ఎలా రాస్తామో అది చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్లో. ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం కాంపోనెంట్స్లో. ఆర్ఎఫ్సి రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్రాగ్మెంట్ తీసుకుందాం. ఇందులో ఒక డివిజన్ ట్యాగ్. డివిజన్ ట్యాగ్లో మనం ఒక H1 తీసుకుందాం. వెల్కమ్ టు ఇంటర్నల్ సిఎస్ఎస్. నెక్స్ట్ మనం ఇందులో ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేసినప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఒక వేరియబుల్లో రాసుకోవాలి. లైక్ ఒక వేరియబుల్ కాన్స్ట్ తీసుకుందాం. హెడ్డింగ్ స్టైల్. హెడ్డింగ్ స్టైల్కి ఒక కలర్, టెక్స్ట్ అలైన్ సెంటర్, ఫాంట్ సైజ్ ఒకటి తీసుకుందాం, మార్జిన్ టాప్. దాని తర్వాత మనం స్టైల్ ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. లైక్ ఇక్కడ H1లో స్టైల్ ఇచ్చుకొని హెడ్డింగ్ స్టైల్ ఇక్కడ రీయూజ్ చేసుకుందాం. సో ఒకసారి ఈ అవుట్పుట్ కూడా చూద్దాం. ఈ అవుట్పుట్ చూసే ముందు మనం మళ్ళీ app.jsxలో వెళ్ళి ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ని కామెంట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్. చూసుకున్నట్లయితే చూడండి మన అవుట్పుట్ ఇక్కడ వచ్చింది, ఇంటర్నల్ సిఎస్ఎస్. లైక్ ఒక వేరియబుల్ ఒక స్టైల్కి మనం ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకున్నాం హెడ్డింగ్ స్టైల్ అని. అదే హెడ్డింగ్ స్టైల్ ఇక్కడ రీయూజ్ చేసుకుంటున్నాం. లైక్ కలర్, టెక్స్ట్ అలైన్, ఫాంట్ సైజ్, మార్జిన్ టాప్. సో చూసారు కదా ఇంటర్నల్ సిఎస్ఎస్ ఇది. ఇందులో ఇలా ఇంటర్నల్ సిఎస్ఎస్ వల్ల యూజ్ ఏంటంటే ఇది మనం చిన్న చిన్న కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం కదా, దానికి నీట్గా ఉంటుంది కన్ఫ్యూషన్ లేకుండా. లైక్ మనం ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేస్తే పెద్ద పెద్ద ప్రాజెక్ట్లో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అసలు ఎక్కడేం రాయాలా అని. సో మనం దీన్ని చిన్న చిన్న కాంపోనెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ చూద్దాం. మీరు చూస్తున్నారు కదా ఇమేజ్ మనం హెచ్టిఎంఎల్లో ఎలా రాస్తామో. సో మనం ఇప్పుడు రియాక్ట్లో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా రాస్తామో అదొక ఎగ్జాంపుల్ చూద్దాం. మళ్ళీ ఒక కాంపోనెంట్లో మళ్ళీ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ .jsx. ఇప్పుడు ఒక ఆర్ఎఫ్సి. ఫ్రాగ్మెంట్స్ ఓపెన్ చేసుకుందాం. ఒక డివ్ ట్యాగ్ తీసుకుందాం. ఆ డివ్ ట్యాగ్లో ఒక H1. సో ఈ H1కి మనం ఒక క్లాస్ రాసుకుందాం. మనం మామూలుగా మనం HTML రాసినప్పుడు క్లాస్, కానీ రియాక్ట్లో మనం దాన్ని క్లాస్ నేమ్లో రాసుకోవాలి. క్లాస్ నేమ్లో ఒక టైటిల్ ఇచ్చుకుందాం. ఈ టైటిల్ మనం ఇప్పుడు అసెట్స్లో న్యూ ఫైల్ external.css. ఇక్కడ దాన్ని ఇప్పుడు రీడ్ చేసుకుందాం. టైటిల్ కలర్ ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్, అందులో టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చుకుందాం. ప్యాడింగ్ ఒక 20%, 20 పిక్సెల్స్ ఇచ్చుకుందాం. సో మళ్ళీ మన కాంపోనెంట్ ఇక్కడ రీయూజ్ చేద్దాం.
ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ సిఎస్ ఇచ్చుకున్నాం కదా, దాని తర్వాత మనం అసెట్స్లో రాసిన ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ /assets external css. సో చూడండి, కలర్ చేంజ్ చేద్దాం. చూసారు కదా, మార్జిన్ లెఫ్ట్ ఒక 50%, ప్యాడింగ్ ఒక 50. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో గైస్, ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, ఇన్లైన్ అంటే వన్ టైం షార్ట్ స్టైల్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నల్ ఒక కాంపోనెంట్ లెవెల్, ఎక్స్టర్నల్ ఏమో బిగ్ ప్రాజెక్ట్ లెవెల్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో మనం నెక్స్ట్ క్లాస్లో స్టేట్స్ ప్రాప్స్ గురించి చూద్దాం. సో థ్యాంక్ యూ. Like, subscribe, Chasey Po Mama.